అడ్డుకున్నది బీఆర్ఎస్. అట్లాగే లగచర్లలో గిరిజనుల మీద దాడి చేసి వారి భూములు లాక్కొని తన సొంత అల్లుడి కంపెనీ కోసం అక్కడ ఫార్మా విలేజ్ అని ఒక ప్రతిపాదన పెడితే ఆ విషయంలో కూడా ప్రజలకు అండగా నిలబడి ఆ స్కామ్ను కూడా బయటపెట్టింది బీఆర్ఎస్. తర్వాత HILTP పేరిట హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పేరిట 5 లక్షల కోట్ల భూభాగోతాన్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ. ముఖ్యమంత్రి గారి బావమరిది అమృత్లో చేసిన స్కామ్ని, అమృత్ కుంభకోణంలో చేసిన స్కామ్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ. అట్లాగే మొన్న మధ్యనే సింగరేణి బొగ్గు గనుల్లో ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడ్డదో ఆధారాలతో సహా, బొగ్గు గనుల్లోనే కాదు సింగరేణి కంపెనీలో అటు బొగ్గు గనులు ఇటు సోలార్ టెండర్లు అన్నిట్లో కూడా ఏ రకమైన భారీ కుంభకోణానికి తెరలేపిందో అది కూడా బయటపెట్టింది బీఆర్ఎస్ఏ. మరి గత వారం 10 రోజులుగా ముఖ్యంగా జనవరి 22, 23 తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని, తర్వాత నన్ను, ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని, తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది. ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు, ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం. ఏది కవర్ చేయడానికి, ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు, ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది. ఇది జనవరి 23 నాడు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. KLSR అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. నేనేదో ఊరికే అనట్లేదు, అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఈ మాట చెప్పంగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి, అది కూడా నాకు తెలుసు, పర్వాలేదు. అయినప్పటికీ ఈ KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో 6,000 కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే, స్పష్టంగా నేను చదువుతాను, మీరు వినండి. ఏం రాశారంటే, సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ KLSR ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్. ద కంపెనీ అలిజెడ్లీ సెక్యూర్డ్ government tenders worth approximately rupees 6,000 crore during the insolvency period without the authorization of interim resolution professional. IP professional ఇది లేకుండా, అనుమతి లేకుండా 6,000 కోట్ల టెండర్లు తెచ్చుకున్నారు వీళ్ళు. మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్టులను మాకు కూడా అనుమానం వచ్చింది. ఎక్కడొచ్చినాయి ఆ ప్రాజెక్టులు అంటే మొత్తం తెలంగాణ. ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ ఎందుకన్నాను అది కూడా చెప్తాను. ఇగో ఎక్కడెక్కడ వచ్చినాయి మీకు వరుసగా చదువుతాను, ఏమేమి వచ్చినాయి కూడా మీకు చెప్తాను వరుసగా. ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీ ముందు పెడతాను. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు, ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన వేరే వాళ్ళ కోసం ఇక్కడ ఆయన ఏదో అట్లా చూడడానికి అట్లా ఆయన ముంగటుంటాడు, కానీ వెనకాల ఆయన నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇవాళ ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు, బినామీ మాస్టర్ అని చెప్పి కూడా ప్రూవ్ చేసే భాగోతం ఇది. గత 2 ఏళ్లుగా, అదేవిధంగా గతంలో కూడా బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బులు, అప్పనంగా ఈయన అడ్డంగా సంపాదించిన డబ్బును ఈ బినామీ కంపెనీలోకి దొడ్డిదారిన మళ్లిస్తూ ఉన్నాడు. సీఎం సీట్లో కూర్చుని ఇవాళ తన బినామీ కంపెనీకి 1,000 కోట్ల ప్రాజెక్టులు, ఇప్పుడే నేను చెప్పిన ప్రాజెక్టుల పేర్లు కూడా చదువుతాను. ఎక్కడెక్కడ ఇచ్చారా ఆ ప్రాజెక్టులు అంటే మీరు గమనిస్తే, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చదివి వినిపిస్తాను, మొత్తం వినిపిస్తాను, మీరు వినండి, కొద్దిగా సావధానంగా వినండి. ఇది ఎట్లా బినామీ కంపెనీ అని మీరు అడగొచ్చు. ఇగో ఇది 2018 సెప్టెంబర్ 27 నాడు రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన బంధువుల మీద, ఆయన దగ్గరి వారి మీద IT రైడ్స్ జరిగినాయి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది రేవంత్ రెడ్డి గారి మీద IT రైడ్లు జరిగితే ఎవరెవరి మీద జరిగినాయంటే, ఆ రోజు ఆయనకు 2018 సెప్టెంబర్ 27 ఆ రోజు ఏమేం చెప్పారంటే, IT వాళ్ళు కూడా సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ, వాళ్ళ బ్రదర్ ఇన్ లా, అది వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు. అట్లాగే
IT personnel suspect KLSR Infratech and Max Infra India are two companies being used to transfer money to Bhopal Infra in the name of subcontract works. Despite having no links with Sai Maurya, KLSR is plowing money into real estate deals. ఈ KLSR Infra అనే కంపెనీ ఎందుకు బినామీ అంటున్నా అంటే ఇదొక ఆధారం. ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి ఈ కంపెనీ బినామీ అని. ఇక రెండో ఆధారం, రేవంత్ రెడ్డి గారు తిరిగే కారు ఇది. ఆయన ఫోటో చూడండి, ఇందులో కారులో ఆయన ఉన్నాడు. ఆయన కారు నెంబరు TS07FF0009. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు. ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయింది అనుకున్నారు? ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయిందయ్యా అంటే రిజిస్టర్ అయింది KLSR Infratech అనే కంపెనీకి. ఆయన తిరిగే సొంత కారు, ఆయన వాడే సొంత కారు. ఆ కారులో ఆయన ఫోటో కూడా ఉంటుంది చూడండి. సో అంటే దాదాపు ఇది 2.5 కోట్లు విలువ చేసే కారు, ల్యాండ్ క్రూజర్. ఆ కారు మరి KLSR అనే కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది అంటే ఐటీ వాళ్ళు సమాధానం చెప్పారు. ఎందుకంటే ఈయన డబ్బులు అందులోకి వీళ్ళకి వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున. ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అందులోంచి KLSR అనే కంపెనీలకు వెళ్ళి వరుసగా మరి ఇట్లా డబ్బులు పంపుతూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తూ ఉన్నారు. సరే, ఇది జరిగింది. అయితే ఇప్పుడేమైంది, 2023 జూలైలో ఈ KLSR అనే కంపెనీకి ఇంకొక కంపెనీ ASMET అనే కంపెనీకి మధ్యన గొడవ జరిగింది. గొడవ జరిగి ఇద్దరు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLAT వాళ్ళని అప్రోచ్ అయినారు. అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు విచారణ ప్రస్తుతం ఈ KLSR అనే కంపెనీకి ASMET అనే కంపెనీకి మధ్యన ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్ని. దాని కింద విచారణ జరుగుతూ ఉంది. హైలైట్ ఏంటంటే 2023 నుంచి కేసు జరుగుతుంది. ఈ కంపెనీ ఎంత దుర్మార్గమైన కంపెనీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయో ఈ కంపెనీ నడిపే వారికి కూడా అన్ని అపసవ్య బుద్ధులే ఉన్నాయి. 2025 ఆగస్టు 13 అంటే పోయిన సంవత్సరం ఆగస్టు 13 నాడు జస్టిస్ శరద్ కుమార్ గారు NCLAT జడ్జ్ ఎవరైతే ఈ డిస్ప్యూట్ని ఈ KLSR అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో ఆయన ఏమన్నాడు, నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు KLSR అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు, అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి NCLATలో ఉన్న పెద్ద ఆయన తప్పుకున్నారు. హీ రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే NCLAT జ్యుడిషియల్ మెంబర్ అలిజెస్ బీయింగ్ అప్రోచ్డ్ బై జడ్జ్ ఫర్ ఫేవర్ రెక్యూజెస్ హిమ్సెల్ఫ్. ఒక జడ్జి గారు, ఆ మెసేజ్ ఎవరో ఆషామాషి వ్యక్తులు పంపలేదు, ఒక జడ్జి గారు పంపారు. కాబట్టి ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను అని చెప్పి ఈ జస్టిస్ శరద్ కుమార్ గారు NCLAT నుంచి తప్పుకున్న వార్త. ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది. ద హిందూ అనే పత్రికల్లో ఇది వచ్చింది. తర్వాత ఈయన తప్పుకున్నారు. ఇది ఎవరు ఒత్తిడి తెచ్చారు? 25 ఆగస్ట్ అంటే ఈ కంపెనీకి ఇంత పవర్ఫుల్గా అండగా నిలబడి మెసేజ్లు పంపించే శక్తి ఉన్న వాళ్ళు ఎవరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? మీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరి కారు అయితే వారు వాడుకున్నారో ఇక ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన ద్వారా మరి ఎవరో వీరికి మెసేజ్ పంపి వీరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ జడ్జి గారు కూడా తప్పుకున్నారు. అట్లాగే ఇందాక నేను చెప్పాను మీకు, ఈ కంపెనీ బినామీ కంపెనీ, ఈ కంపెనీలో బినామీ పెట్టుబడులు ఉన్నాయి రేవంత్ రెడ్డివి అని నేను చెప్పడం కాదు. 2018లోనే ఐటీ ఆ రోజు రేడ్ చేసినప్పుడే చాలా స్పష్టంగా చెప్పింది. అసలు ఏ లింకులు లేవు వీళ్ళ సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి. మరి లేకపోయినప్పటికీ రియల్ ఎస్టేట్ డీల్స్లోకి ఈ కంపెనీ ఎందుకు డబ్బులు పెడుతోంది అంటే KLSR అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భూములు కొని దానిలో లాభాలు ఆర్జించే పని భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీ. సాయి మౌర్య భూపాల్ అంటే అది కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబీకులకు సంబంధించిన కంపెనీ. దానికి KLSR మెయిన్ సూత్రధారి, కేంద్ర బిందువు. అట్లాగే ఇక్కడ ఇంకొక విషయం, 2018లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED వాళ్ళు కూడా వీళ్ళ మీద రేడ్ చేశారు. ఆ రోజు రేడ్ చేసినప్పుడు ఇప్పుడే నేను చదివాను, ED IT రేడ్ చేస్తే ఆ రోజే ఈ వార్త కూడా వచ్చింది, ఈ కంపెనీ బినామీ రేవంత్ రెడ్డి గారికి అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఈ అనుమానం వ్యక్తం చేయడానికి ఇప్పుడే నేను చెప్పాను, ల్యాండ్ క్రూజర్ వెహికల్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు బాహాటంగా తిరిగేటాడో అది కంపెనీ కొనిచ్చిందే. అట్లాగే ఈ మధ్యనేదో దొంగతనం బయటపడే వరకు మార్చినట్టున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి రెక్కలు వచ్చినాయి. బినామీ అని చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే
రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఇక వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. ఏమంటారు వీళ్ళు, మాకు ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున 6,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి, అమృత్ స్కీమ్ వచ్చింది, జల్ జీవన్ మిషన్ వచ్చింది, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కలిపి 6,000 కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి, యంగ్ ఇండియా అంటే మన ప్రభుత్వం తీసుకున్న స్కీము, జల్ జీవన్ ముఖ్యమంత్రి గారి కింద అమృత్ స్కీమ్ ఉంది, అన్నిట్లో కూడా 6,000 కోట్ల వర్కులు నేను చదువుతాను, ఎక్కడెక్కడ వచ్చినాయో కూడా చెప్తాను మీకు. ప్రశ్న ఏమంటే ఇక్కడ చూడండి మీరు, మెదక్లో R&Bలో వర్క్ ఇదంతా, ఇది ఎంతమ్మా క్వాంటమ్, ఇది దాదాపు 116 కోట్లు ఇక్కడ ఒకటి. తర్వాత మీరు గమనిస్తే ఇది మెదక్లోనే ఇంకొకటి, ఇంప్రూవ్మెంట్స్ టు షాద్ నగర్ పరిగి రోడ్, ఇదొక 135 కోట్లు. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇది ఎక్కడ, మోతే సూర్యాపేట, ఇది 1910 కోట్లు KLSR ఇన్ఫ్రాటెక్. తర్వాత రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇది ఎక్కడ, గణపవరం కోదాడ, ఇది కూడా మరి ఇది కూడా 320 కోట్లు. ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ కొడంగల్, ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ కొడంగల్లో రావాలి కదా, రాకపోతే ఎట్లా, ఇక 145 కోట్లు కొడంగల్. ఆ తర్వాత ఇంకొకటి HMWS ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు, మిషన్ భగీరథలో KLSRకి 168 కోట్ల వర్కులు మళ్ళీ. అంటే ఈ రకంగా మొత్తం అమృత్లో, యంగ్ ఇండియాలో, రోడ్లల్లో, జల్ జీవన్లో రకరకాలుగా 6,000 కోట్ల వర్కులు ఇక్కడ ఇచ్చారు. ఎవరికి, ఈ KLSR అనే కంపెనీ. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, ఈ కంపెనీ 2029 నుంచే దివాలా తీసింది, ఆ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిందని ఇప్పుడే నేను చెప్పాను మీకు. 2023లోనే జూలై 23లోనే వీళ్ళు, అంతకంటే ముందు ఇచ్చింటే అర్థం ఉంది, 2023 కంటే ముందు ఇచ్చింటే అర్థం ఉంది. కానీ వీళ్ళు 2023 నుంచి దివాలా తీసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ నడుస్తుంది. దివాలా తీసిన కంపెనీ, దివాలా కేసు 23 జూలై నుంచి విచారణలో ఉంటే, సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు ఈ కంపెనీ దగ్గర. KLSR అనే కంపెనీకి తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక 15 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి. కావాలంటే ఆ వివరాలు కూడా మీ ముందు పెడతాను. అలాంటి కంపెనీకి ఇవాళ సడన్గా, ఇది వాళ్ళదే వెబ్సైట్, 6,000 కోట్ల వర్కులు దివాలా తీసి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేని కంపెనీకి 6,000 కోట్ల వర్కులు వచ్చినాయి అంటే, తెలంగాణలో వరద వారుతోందంటే ఏ రకంగా మరి ఈ కంపెనీకి వస్తూ ఉన్నాయి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ NCLATలో ఎప్పుడైతే జడ్జి గారి మీద ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు, జడ్జి గారిని ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు, అట్లాగే ఆర్థిక లావాదేవీలు నిలిపేయండి అని చెప్పిన తర్వాత కూడా ఈ కంపెనీ ఖాతాల్లో 150 కోట్ల లావాదేవీలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు, నేను చెప్పడం కాదు, జనవరి 23 మొన్న, పోయిన వారం జనవరి 23 నాడు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. మీరు ఎట్లా ఈ దివాలా తీసిన కంపెనీకి మీరు ఎందుకు ఇస్తున్నారు వర్కులు? సుప్రీంకోర్టు NCLATలో ఇంత సీరియస్ విచారణ జరుగుతుంటే, కంపెనీ దివాలా తీసిందని వాళ్ళే చెప్తుంటే, ఎంప్లాయీస్ జీతాలకే డబ్బులు లేక 15 లక్షల రూపాయలు వాళ్ళు లోన్లు తీసుకుంటుంటే, ఎందుకు ఈ కంపెనీకి మీరు ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు అంటూ మరి సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఇది నాది కాదు కవిత్వం, ఇది ప్రెస్ PTI రిపోర్ట్, ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఇవాళ ఎందుకు ఈ హడావుడి గత వారం రోజులు జరిగింది అంటే, దానికి ఇప్పుడైనా మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకు అంటే, తన బినామీ భాగోతం, తన బినామీ యొక్క కుంభకోణం, 6,000 కోట్ల వర్కులు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం KLSR అనే కంపెనీకి, ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీకి ఇచ్చిందో, దాన్ని బయట పెట్టక తప్పని పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్రము, కేంద్రం విచారించాల్సిందే, కాబట్టి తప్పని పరిస్థితి. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది, CBI ఆర్ SFIO, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్ ED, ఈ 3 ఏజెన్సీల ద్వారా వెంటనే విచారణ జరిపించండి. నేను చదువుతాను, ఒకసారి వినండి. ద సుప్రీం కోర్ట్ on January 23rd sought responses of the Center, Telangana, CBI, ED and SFIO on a plea seeking an independent probe into multi-crore corporate fraud involving alleged collusion of state authorities and a high-ranking member of the judiciary. This is a PTI report, not mine. So point ఏంటంటే, ఈ ఫ్రాడును, ఈ బినామీ భాగోతాన్ని దాచడానికే గత వారం 10 రోజులు నానా తంటాలు పడి, పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీరు రోడ్ల మీదకి వచ్చి, మా నాయకులు, మా కార్యకర్తలు ఇబ్బంది పడి, ఏం జరిగిందయ్యా ఇందులో అంటే, ఇగో అసలు విషయం,
ఈ దొంగని, ఆ కుర్చీలో కూర్చున్న దొంగని ఇద్దరు పరస్పరం తమ బినామీ భాగోతం బయటికి రాకుండా ఉండడం కోసమే దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపారు. అందుకే ఇప్పుడు ఈ ప్రజల ముందు ఈ విషయాన్ని పారదర్శకంగా మేము ఉంచుతా ఉన్నాం. ఈ దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్లు తెలంగాణలో వర్కులు ఎందుకు ఇచ్చారు, ఏ బేసిస్లో ఇచ్చారు, సూటిగా మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కోర్టు, సుప్రీంకోర్టు ఏదో ఆషామాషి కోర్టు కాదు, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన, ఎన్సిఎల్ఐటి లావాదేవీలు నిలిపేయాలని ఆదేశించిన 1,000 కోట్ల కొత్త కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఈ గవర్నమెంట్లో చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలా, ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్లు ఇవన్నీ, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన డిపార్ట్మెంట్లో ఇన్ని 1,000 కోట్ల టెండర్లు. ఈ సంస్థ మీద రేవంత్ రెడ్డి గారు ఆయన నిజంగానే ఆయన బినామీ కాకపోతే దివాలా తీసిన కంపెనీ మీద ఎంత ఆసక్తి ఎందుకు ఆయనకి? కమిషన్ల కోసమా, పార్ట్నర్షిప్పా, ఏంటిది అక్రమ సంపాదన మరి అందులోకి తోయడానికా? ఎక్కడెక్కడో కాదు కదా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కాలేజీల నిర్మాణం, స్కూళ్ళ నిర్మాణం, కోదాడలో